హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసరణ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, ముద్రగడ పద్మనాభం గారు మనం చూస్తాం, మరి పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నారు. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గెలిచారు. దీంతో తన పేరు మార్పు కోసం ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు రెడ్డి సంఘం వారు ఆయనకు షాక్ ఇచ్చారు. రెడ్డి అని నువ్వేలా పెట్టుకుంటావు అని చెప్పేసి అంటున్నారు. మరి ఏం జరగవచ్చు అంటారు సార్? నిజంగానే నేను గతంలో కూడా మనం ఈ టాపిక్ మాట్లాడుకున్నాం. ముద్రగడ పద్మనాభం చాలా సిల్లీగా బిహేవ్ చేశాడు ఈ విషయంలో. ఎందుకంటే ఆయనకు ఒక హోదా ఉంది. తను కారంపూడి ఆ ఏరియాలో ఎప్పటి నుంచో వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, తను కూడా కాపు ఉద్యమానికి ఎంతో కృషి చేశారు. సో అలాంటి వ్యక్తి ఎందుకనో పవన్ కళ్యాణ్ విషయంకి వచ్చేసరికి చాలా సిల్లీగా బిహేవ్ చేయడం అనేది మనం చూసాం. అంటే ఆయన స్థాయి తగినట్టు లేదు. నిజానికి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఆయన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు, ఆయన పేరెత్తలేదు ఎక్కడ. ఈవెన్ వాళ్ళ కూతురు, ముద్రగడ కూతురు వచ్చి జనసేనలో చేరతానంటే కూడా పవన్ కళ్యాణ్ వారించాడు. ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం అన్నట్టుగా ఇచ్చేసేసాడు. ఎక్కడ ముద్రగడ పద్మనాభం విషయంలో పవన్ కళ్యాణ్ మాట తూలి కానీ ఇంకోటి కానీ చేయలేదు. కానీ ముద్రగడ పద్మనాభం అదేదో పవన్ కళ్యాణ్ తనకి ఆగర్భ శత్రువు అయినట్టుగా అటాక్ చేయడం మొదలుపెట్టాడు. మేబీ వాళ్ళ కూతురు ఆరోపించినట్టు జగన్ ఏమన్నా ఈయనకి హామీలు ఇచ్చాడా, మీరు పవన్ కళ్యాణ్ ఓడిస్తే మీకు నేను ఈ పదవి ఇస్తానని. ఎందుకంటే జనరల్గా ఏజ్ అయిపోయినాక ఎక్కువ మందికి పదవి పిచ్చులే ఎక్కువ ఉంటుంది. డబ్బు మిగతా వాటికంటే కూడా పదవి, కీర్తి ఈ రెండు వాళ్ళకి అడిక్షన్స్ ఏజ్డ్ పీపుల్కి. సో ఇలాగా ఈయనకి కూడా ఏదన్నా పదవి ఇస్తానని జగన్ చెప్పాడా? సో దాన్ని అదొకటి. రెండోది, ఆయన కూడా పర్సనల్గా తీసుకున్నట్టుంది. ఎందుకంటే ఆయనకు ఒక రకంగా అవమానం జరిగింది జనసేనలో. ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఆయన అవమానించాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2 రోజులు వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారని జనసేన నాయకులు ఆయనకి చెప్పినప్పుడు ఆయన వెయిట్ చేశాడు. 1 month వెయిట్ చేశాడు. పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సిగ్నల్స్ లేవు. సో 2 months వెయిట్ చేశాడు, అయినా కూడా ఎటువంటి సిగ్నల్స్ లేవు. దానివల్ల అదే పవన్ కళ్యాణ్ వేరే వాళ్ళ ఇళ్ళకంతా, కొంత రామకృష్ణ లాంటి వాళ్ళ ఇళ్ళకంతా వెళ్ళి వాళ్ళని ఆహ్వానించడం ఇవన్నీ చూసాం. సో క్లియర్గా పవన్ కళ్యాణ్ ఈయన వస్తే తనకి ఇబ్బందిగా ఫీల్ అయ్యాడా? ఎందుకంటే కాపు నాయకుడు ఆయన, పెద్ద ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. సో రేపొద్దున ఆయన పార్టీలోకి వస్తే తనకు కొంత ఇబ్బంది అవుతుందని పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యాడని తెలీదు. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఆయన్ని పార్టీలో చేర్చుకోవడం అనేది ఇష్టం లేదు. ఇంకొక వెర్షన్ ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సూచించారు ఆయన్ని చేర్చుకోవద్దు, నీకు ఇబ్బంది అవుతుందని. సో అందువల్ల కూడా పవన్ కళ్యాణ్ ఆగిపోయాడు అనేది కూడా చెప్తారు. ఏదేమైనా ఆయన్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. అది హ్యూమిలేషన్కి గురయ్యాడు. కనీసం మిమ్మల్ని మేము చేర్చుకోవట్లేదని పవన్ కళ్యాణ్ చెప్పేసి ఉన్నా ఆయన అంత హర్ట్ అయ్యేవాడు కాదు. సో ఆ రకంగా ఆయన హర్ట్ అయితే అయినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అందువల్లే అంతకుముందు కండిషన్లు పెట్టి వైసీపీలో చేరాలనుకున్నప్పుడు కండిషన్లు పెట్టాడు. నాకు ఎంపీ సీట్ ఇవ్వాలి, నా కొడుకు, చిన్న కొడుకు గిరికి ఇవ్వాలి, వాళ్ళ భార్యకి ఇవ్వాలి, ఇట్లాంటిది ఏదో కండిషన్ పెట్టాడు. కానీ జగన్ దానికి సుముఖంగా లేడు. అందువల్ల ఈయన మళ్ళీ కలుస్తానంటే కూడా వైసీపీ నాయకులను మీరు కలవద్దండి, ఇది ఇంకా అనవసరం, నేను మాట్లాడేది ఏం లేదని కూడా చెప్పేశాడు. సో ఆయన ఇంకా ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటంటే బీజేపీలోకి వెళ్ళలేడు, ఓన్లీ తెలుగుదేశం, జనసేన. తెలుగుదేశంలో కూడా ఆయనకు గతంలో చంద్రబాబుతో ప్రాబ్లం ఉంది, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు ఈయన ఇబ్బంది పెట్టాడని, హౌస్ అరెస్ట్ చేశారని, వీళ్ళ కోడలు వాళ్ళంతా కూడా నీచంగా హ్యూమిలేట్ చేశారనేది ఆయన అనేకసార్లు లేఖల్లో కూడా రాశాడు. సో ఈ కాంటెక్స్లో చంద్రబాబు కూడా ఆయన్ని చేర్చుకోవడానికి ఇష్టం ఉండదు, ఈయన కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని ఆయనకు ఉన్న ఆల్టర్నేటివ్ జనసేనలో చేద్దామనుకుంటేమో పవన్ కళ్యాణ్ ఎస్ నో చెప్పకుండా 2 నెలల పాటు ఆయన్ని హోల్డ్లో పెట్టాడు. దానివల్ల ఆయన ఒక రకంగా అవమానానికి గురయ్యాడు. సో ఏంటి నీకు నాకు తేడా ఏమిటి, నువ్వు నాకంటే ఎక్కువగా కాపులకి చేసావా, నీకు ఓన్లీ సినిమా కరిష్మా ఉంది తప్ప అంతకంటే నీకేముంది అన్న అభిప్రాయం ఆయనకు వచ్చి ఉండొచ్చు. దాంట్లో సహజమే, అది ఎవరికైనా వస్తుంది. అంటే ఆ ఈగో ప్రాబ్లం వస్తుంది. అయితే ఆయన ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఇలా ఒక హుందాగా రాజకీయాలు ఇన్ని రోజులు నడిపాము, ఇప్పుడు కూడా హుందాగా నడుపుదాము అనుకుని ఉంటే ఆయనకి మర్యాద దక్కుండేది. కానీ ఆయన ఏం చేశాడు, కొంత బిలో ద బెల్ట్ వెళ్ళి పవన్ కళ్యాణ్ నీచంగా విమర్శించడం, జగన్ ఏ రకంగా 3 పిల్లలు అవి, ఆయన కూడా అదే పద్ధతిలో 3 పిల్లలని మాట్లాడడం, ఇది ఆయన స్టేచర్కి, ఆయన పరిస్థితి కరెక్ట్గా సూట్ కాల.
సో ఎందుకంటే ఎప్పుడైనా విమర్శలు చేస్తే కూడా కొంతమందికి ఒక ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఆ ఇమేజ్కి భిన్నంగా మాట్లాడితే అది వాళ్ళకి సూట్ అవ్వదు, ఆడ్గా అనిపిస్తుంది. ఓకే. సో అలాగా ఈయన అది మాట్లాడేసరికి ఇది ఆడ్గా ఉన్నింది. దాని తర్వాత ఈయన అక్కడ తాగున్నా పర్వాలేదు, ఏకంగా ఛాలెంజ్లు ఎందుకు చేయాలి, ఎందుకంటే ఎవరు గెలుస్తారో ఎవరికి తెలుసు. సో సైలెంట్గా ఉంటే సరిపోయేది. అదొక పిచ్చి ఛాలెంజ్ చేశాడు. ఆ పిచ్చి ఛాలెంజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను పేరు మార్చుకుంటానంటే అన్నా పర్లేదు, మామూలుగా చాలామంది అంటుంటారు నేను ఓడిపోతే పేరు మార్చుకుంటా, ఇట్లాంటివో చెప్తుంటారు, అంతవరకైనా పర్లేదు. సో అట్లా కాకుండా నేను రెడ్డి అని పెట్టుకుంటా, పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటా అన్నాడు. దాని వెనక లాజిక్ ఏందో మరి ఆయన చెప్పాలి. మేబీ జగన్ పార్టీలో ఉన్నాను కాబట్టి, జగన్ పార్టీ రెడ్డి డామినేషన్ కాబట్టి రెడ్డి అని పెట్టుకుంటాను అన్నాడా, వేరే ఏమి లాజిక్లు ఏమి కనిపించట్లే. ఎందుకు వేరే కులాలు, కనీసం బీసీ కులాలో దళిత కులాలో పెట్టుకోండొచ్చు ఆయన, అట్లా ఆయన కనీసం కొంత సింపతి ఉండేది. నేను రేపటి నుంచి ముద్రగడ పద్మనాభం మాదిగ అని పెట్టుకుంటాను అన్నాడు అనుకో, కనీసం ఆయనకి సింపతి ఉండేది, కొత్తగా కూడా ఉండేది జనాలకి. ఒక కాపు నాయకుడు ఒక మాదిగా కన్వర్ట్ అవ్వడం చరిత్రలో జరగలేదని ఒక బాగుండేది. ఇప్పుడు ఆయన అది చేయకుండా ఏమయ్యాడు, నేను రెడ్డిని పెట్టుకుంటా అన్నాడు. దాంతో అందరికి కూడా వీళ్ళు కుల బలుపు అన్నట్టుగా చాలామంది కామెంట్లు పెట్టారు పద్మనాభ రెడ్డి. అట్లాగే వాళ్ళ కూతురు వెళ్ళినప్పుడు కూడా మామూలుగా ఏదో నాకు అమ్మాయికి ఎప్పుడో తెగిపోయింది, దానివల్ల అమ్మాయి ఏదో మాట్లాడుతుంది అనేసి ఉంటే సరిపోయింది. అట్లా అనకుండా ఈమె నా ప్రాపర్టీ కాదు, అది అల్లుడు ప్రాపర్టీ, ఈ విధంగా డైరెక్ట్గా అసలు మామూలుగానే స్త్రీలు మగవాళ్ళ ప్రాపర్టీ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దాని మీద మహిళా సంఘాలు పోరాడుతున్నారు, ఫెమినిస్టులు పోరాడుతున్నారు. ఈయన వచ్చి డైరెక్ట్గా కూతురు నా ప్రాపర్టీ ఈ భాష మాట్లాడారు. మేబీ అది ట్రెడిషనల్గా వాళ్ళ ఫ్యామిలీలో అలాంటి భాష ఉండొచ్చు, కానీ ఇవాళ ఆయన కనీసం ఎవరినో ఒకరిని యూత్ను ఎవరినో ఒకరిని అడిగి ఉండాలి, ఇట్లా మాట్లాడచ్చా లేదా నేను అంటే కొంత చెక్ చేసుకోండాలి. ఇవాళ జనరేషన్ ఎట్లుంది, ఇవాళ సోషల్ మీడియా ఎలా ఉంది, ఇవన్నీ ఆయనకి అనుభవంలో ఉండకపోవచ్చు, కనీసం చర్చించుండాలి. అవేం చేయకుండా ఆయన ప్రాపర్టీ అని దాని మీద విపరీతంగా ఇదైంది. సో ఇలాగా అనేక రకాలుగా ఆయనకి ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు దాని తర్వాత ఆయన మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, పేరు మార్చుకుంటున్నావు కదా, ఎప్పుడు మార్చుకుంటావు అన్నట్టుగా. దాంతో ఆయన బయటకు వచ్చి నేను ఆల్రెడీ ఏర్పాట్లన్నీ చేసుకున్నా, గెజిట్లో మామూలుగా పేరు మార్చుకోవాలంటే గెజిట్లో ప్రకటిస్తారు, సో ఆ గెజిట్లో అప్లికేషన్ తెచ్చాను, నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటున్నానని చెప్పాడు. అది మరి ఈరోజు అనపర్తి దగ్గర కొప్పర్తి అని ఉంది, అక్కడ మాజీ సర్పంచి కర్రెడ్డి వెంకటరామరెడ్డి అని ఆయన వచ్చి ఇది రెడ్లకు అవమానం, నువ్వు వచ్చి మార్చుకుని నువ్వు ఎవరిని అడిగి రెడ్లకి వస్తానంటున్నావు, మా రెడ్లో ఎవరైనా నేను రమ్మన్నారా, నువ్వెవడు మా దాంట్లోకి వచ్చేదానికి, మాకు నైతిక విలువలు ఉన్నాయి రెడ్లకి అని ఆయన ఒక విచిత్రమైన, ఆయనది కూడా ఒక విచిత్రమే. ఆయనకి ఏం సంబంధం, రెడ్డి అయితే ఏంటి, రెడ్డి అయితే ఇంకెవడు రెడ్డి అని పెట్టుకోకూడదా. సో నిజానికి చాలాసార్లు రెడ్డి అని రెడ్డి కాని వాళ్ళు కూడా రెడ్డి అని మా ఏరియాలంతా కాపులు అంటారు వాళ్ళని, రెడ్లనే కాపులు అంటారు, కానీ వాళ్ళు కాపులు కాదు యాక్చువల్గా, కానీ వాళ్ళని కాపులనే పిలుస్తుంటారు. సో చాలామంది రెడ్లను పెట్టుకున్న వాళ్ళు కమ్మాస్ కూడా రెడ్లను పెట్టుకున్నారు. ఇప్పుడు రఘువీరారెడ్డి ఆయన రెడ్డి కాదు, బీసీ ఆయన, మరి రఘువీరారెడ్డి అని పెట్టుకున్నారు. మదనపల్లి ఏరియాలో చాలామంది సాగర్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్, అమలుకి ఆయన కమ్మ, కానీ పేరులో రెడ్డి ఉంటుంది. అలాగా రెడ్డి అనేది యాక్చువల్గా ఒక హోదా, గతంలో రెడ్డి అంటే ఒక హోదా, అదే దాన్ని తర్వాత కులంగా దాన్ని చేసుకున్నారు. సో ఈయనకేం సంబంధం, కర్రెడ్డి వెంకటరామరెడ్డి అనేవాడికి, ఎవడో రెడ్డి అని పెట్టుకుంటే ఈయనకేం పోయింది అంటే ఏదో ఒక గొడవ చేసి మనం లైమ్ లైట్లో ఉండాలనేది తప్ప ఇంకేమీ కనబడలే. అంటే ఏ రెడ్లకి అందరికీ అదేదో వాల్యూస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈయన రెడ్లందరి తరఫున ఒకరు తప్పించుకొని ఆంధ్ర రెడ్డి సంఘాన్ని కూడా విమర్శిస్తున్నాడు ఈయన, మీరెందుకు అబ్జెక్ట్ చేయలేదని. నిజానికి ఆయన పేరులో రెడ్డి పెట్టుకుంటాడు తప్ప కులం మారడం అనేది ఇండియన్ దీంట్లో లేదు. ఓన్లీ అంటే పేర్లు నువ్వు రెడ్డి అన్న పెట్టుకో, నాయుడు అన్న పెట్టుకో, కూడా అడుగుతాడు. సో ఇప్పుడు ఢిల్లీలో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు ఇద్దరు ఒకటే అనుకుంటున్నారు. అక్కడ రామ్మోహన్ నాయుడు బీసీ యాక్చువల్గా, ఈయనేమో చంద్రబాబు నాయుడు ఏమో ఓసీ, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. నాయుడు అని ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే అనుకొని
హిందీ మీడియాలో నేను చాలా వీడియోలో చూస్తే ఇద్దరు ఒకే కులం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇలాగా మన కులాలు అనేవి వెరీ కాంప్లెక్స్ థింగ్. అది దాన్ని ఇప్పుడు అనవసరంగా పెంట ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈయన ఒక పిచ్చి పని అంటే దాన్ని మళ్ళీ కర్రెడ్డి వచ్చి వ్యతిరేకించడం కూడా అంతే పిచ్చి పని తప్ప, ఆయన ఏదో పేరు మార్చుకుంటాడు అయిపోతుంది. ఆయన్ని ఎవడు పట్టించుకుంటాడు? ఇవాళ ఆయన పద్మనాభరెడ్డి అయితేమి పద్మనాభం అయితేమి ఎవడు పట్టించుకోపోతాడు? సో ఇది అనవసరంగా వీళ్ళు ఇంకొంత దాన్ని లాగి చేయడం తప్ప అంతకంటే